హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీస్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి మీరు అందరూ? నేనైతే బాగున్నాను అండ్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. దిస్ ఈస్ అ ర్యాండమ్ డే ఇన్ మై లైఫ్. సో ఎర్లీ మార్నింగ్ అయితే జీరా ఇంకా ఇలాచి వాటర్తో అయితే నా డే స్టార్ట్ చేశాను. ఆ రోజు ఆఫీస్కి వెళ్ళాలి, సో ఆఫీస్కి అయితే రెడీ అయిపోయాను. అట్ ద సేమ్ టైం నాకు ఎర్లీ మార్నింగ్ కొన్ని ప్యాకేజెస్ మింత్రా నుంచి కొన్ని ఆర్డర్ చేశాను అనమాట, డ్రెస్సెస్ ఆఫీస్కి. అవి అయితే వచ్చేసాయి. అవన్నీ అయితే చెక్అవుట్ చేద్దాము అని చెప్పేసి పెట్టాను. యాక్చువల్గా ఒక రీల్ లాగా తీద్దాం అనుకున్నాను అది, కానీ తీయలేదు. నేనైతే లంచ్ ప్యాక్ చేసేసుకున్నాను అండ్ కర్డ్ రైస్ పెట్టుకున్నాను అండ్ పప్పు రైస్ పెట్టుకున్నాను అనమాట. అది బ్రౌన్ రైస్, అది యాక్చువల్గా బ్రౌన్ రైస్ కూడా కాదు, బ్రౌన్ రైస్ లాగా ఉండిద్ది, కానీ అది సింగిల్ పాలిష్డ్ రైస్ అనమాట. సో అలా అయితే ఆఫీస్కి వెళ్ళాను, వచ్చేసాను. కానీ ఏమైందంటే మేము ఒక చిన్న షాపింగ్ చేయడానికి వచ్చామన్నమాట. సో అవి చూస్తున్నారు కదా ఏం షాపింగ్ చేస్తున్నాము, డిష్ వాషర్ కొందామని వచ్చాము. యాక్చువల్లీ నాకు మెయిడ్ ఉంది, తను ఎవ్రీడే వస్తుంది. కాకపోతే ఎప్పుడైతే ఆఫీస్ స్టార్ట్ అయిందో నా టైమింగ్స్ రెగ్యులర్గా లేవు, ఒక స్కెడ్యూల్ అంటూ లేదు తను రావడానికి వెళ్ళడానికి. అండ్ ఎప్పుడన్నా ఒక రోజు మిస్ అయినా సరే ఏమైపోతుంది, ఆ డిషెస్ అనే సింక్లో ఉండిపోవడం, నెక్స్ట్ డేకి అలా స్టాక్ అయిపోవడం అలా అయిపోతుంది అనమాట. సో ఇలా అయితే వర్కౌట్ అవ్వట్లేదు అని అనుకున్నాను. కాకపోతే నేను ఎప్పుడూ తనే చేస్తే ఒక సరిపోతుందిలే అన్నట్టు వదిలేశాను. కాకపోతే ఇప్పుడు మేము ఎప్పుడైతే షాపింగ్కి వెళ్ళామో దానికి 2 days ముందు నుంచి తను రావట్లేదు అనమాట. 15 days లీవ్ పెట్టి వెళ్ళింది. అది ఒక పెద్ద మేజర్ ఇష్యూ అయిపోయింది నాకు. ఎప్పుడైనా తను ఊరు వెళ్ళినా సరే, నేను ఆఫీస్ నుంచి లేట్ వచ్చినా సరే అది ఇబ్బంది అయిపోతుంది. అందుకని మేము డిష్ వాషర్ తీసుకోవడానికి అయితే వచ్చాము. ఫస్ట్ రిలయన్స్ డిజిటల్కి వెళ్ళాము. అక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఎల్జీ ఇంకా బాష్ మోస్ట్ ట్రెండింగ్ డిష్ వాషర్స్ అనమాట ఎట్ ద మూమెంట్. సో ఆ రెండిట్లో వాష్ క్వాలిటీ సేమ్ ఉంటుంది, ప్లేస్మెంట్ సేమ్ ఉంటుంది. ద ఓన్లీ డిఫరెన్స్ ఇస్ విత్ ద ప్రైస్. దానికి మించి రెండిట్లో పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. అండ్ సెకండ్ ప్రైస్ రేంజ్ కూడా మీకు ఎల్జీ వచ్చేసి 48,000 అలా వస్తే, బాష్ వచ్చేసి 44,000 41,000కి అయితే వస్తుంది. ఏమైనా మీ దగ్గర క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ ఉంటే ఇంకా తక్కువకి వస్తుంది అనమాట. 40,000 ఈజీగా వచ్చేస్తుంది. మేము ఫస్ట్ రిలయన్స్ డిజిటల్లో చెక్ చేసాము, దాని తర్వాత మేము క్రోమాలో చెక్ చేసాము అండ్ ఆల్సో బజాజ్లో కూడా చెక్ చేసాము. ఈ మూడిట్లో చెక్ చేసిన తర్వాత మాకు ప్రైస్ వేరియబుల్ వచ్చేసరికి మాకు రిలయన్స్ డిజిటల్లో తక్కువ వచ్చింది. సో అందుకని మేమైతే రిలయన్స్ డిజిటల్కి వెళ్ళాము. పర్చేస్ కూడా చేశాను. అది ఏం పర్చేస్ చేశానో మీకు నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను. అదేంటో మీరు కమెంట్ సెక్షన్లో గెస్ చేయండి. నేను మోర్ డీటెయిల్స్ అయితే మీకు డెఫినెట్గా షేర్ చేస్తాను. ఇది ఇవాల్టి చోటు వ్లాగ్ అండి. నెక్స్ట్ వీడియోలో నేను డిష్ వాషర్ ఏది పర్చేస్ చేశాను, దాని యూజెస్ ఏంటి అండ్ దాంట్లో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి అవన్నీ కూడా షేర్ చేస్తాను. సో సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. అంటిల్ దెన్ బాయ్.